హలో గైస్, వెల్కమ్ టు ప్రాబ్లమ్ ముచ్చట్లు. ఇప్పుడైతే మన దగ్గర 2 సబ్స్క్రైబర్సే ఉన్నారనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఫాలో అయ్యి కమెంట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? ఓకే, కమింగ్ టు ద పాయింట్. బిగ్ బాస్ రివ్యూకి సంజన అయితే అప్రిషియేషన్ కొట్టేసింది బిగ్ బాస్ నుంచి, విచ్ ఇస్ గ్రేట్. యాక్చువల్గా బిగ్ బాస్కి అదే కావాలి. చూసారా, ఆమె గుడ్డు తినేసి సింపుల్గా కూర్చుంది ఒక మూలలో. వీళ్ళందరూ కొట్టుకొని సావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్టు కూర్చుంది. అదే గేమ్, అంతే. షీఈస్ ఫైన్, కరెక్ట్ అనిపించింది నాకు. అండ్ ఇంకోటి, శ్రీజా తమ్ముది బ్రిలియంట్ మూవ్. తనకి పల్స్ తెలుసు, ఆడియన్స్ పల్స్. లైక్ తను చిన్నది కాదు, నిజంగానే బయట ఎలా పోర్ట్రే అవుతుంది, ఇప్పుడు మనం సంజనాకి సపోర్ట్ చేస్తే అది మనకే బెస్ట్ అని చెప్పి మంచిగా డిసైడ్ చేసింది. ఇంకోటి, మనీష్ అయితే కంప్లీట్ బ్లండర్ మిస్టేక్ అది. ఎందుకంటే మనీష్ చూసుకున్నాడు అనమాట మిగతా 2 కంటెస్టెంట్స్కి, చెప్పాడు ఇలా లైక్ గ్రీన్ పడ్డాకే తీయండి అని. అది రూల్లోనే లేదు. రూల్లో ఉంది ఇలా చెప్పాలి అనేసి, బట్ అది సంచాలక బాధ్యత కదా, చూసి చెప్పాలి. వీళ్ళిద్దరికి చెప్పినప్పుడు ఇమాన్యుల్ కూడా చెప్పాలి కదా. సింపుల్గా ఇమాన్యుల్తో సారీ భయ్యా చూసుకోలేదు, ఇంక నుంచి నేను చెయ్యను అని చెప్పుంటే అయిపోయేది. ఎలిమినేట్ ఎలా చేస్తాడు ఇమాన్యుల్ని, నాకు అర్థం కాలేదు. అది క్లియర్గా తెలుస్తుంది. నేను మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్ళి చూశాను. మనీష్ చూసుకోలేదు, నేను చూస్తున్నా రెడ్లో ఉంది తీసేస్తున్నాడు అనేసి. అది తన మిస్టేక్, తను చూసుకోవాలి. ఇద్దరికి చెప్పినప్పుడు నువ్వు ఇతనికి కూడా చెప్పాలి కదా. ఇంకొక ఫేర్ ఛాన్స్ ఇచ్చుండాలి. నేను చూసుకోలేదని తను ఒప్పుకో ఉండాల్సింది. అది బ్లండర్ మిస్టేక్. నాగార్జున గారు వస్తే నిలదీస్తారు కదా, అప్పుడు నేను చెప్తా అంటే అప్పుడు నీకు ఉంటుంది చూడు, నెక్స్ట్ ఎలిమినేషన్ నువ్వే. అది సీరియస్గా చాలా చాలా పెద్ద తప్పు. తను ఒప్పేసుకొని నేను చూసుకోలేదు అని చెప్పి సైలెంట్ అయిపోయింటే అది మర్యాద మనిషికి. ఇది చాలా పెద్ద తప్పు చేశాడు ఇమాన్యుల్ విషయంలో నాకు అనిపిస్తుంది. మీరేమంటారు?